హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ SA2 ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నారు. వాళ్ళ మార్కుల ఎంట్రీ అనేది కొత్తగా తయారు చేయబడిన లీప్ యాప్లో ఎలాగో చేద్దామో చూడండి. ఒకసారి ఇక్కడ మీరు మనం జనరల్గా లాగిన్ అవుతాం కదా అటెండెన్స్ ఇవ్వడానికి, అలాగే లాగిన్ అవ్వండి. స్టూడెంట్లోకి వెళ్ళండి. స్టూడెంట్లో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాక్షన్స్ అని కనబడుతుంది. ఇక్కడ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ కానీ క్లిక్ చేశారనుకోండి, ఇవ్వండి చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను, ఇలా కనబడతాయి. అంటే మీ పిల్లల స్కోర్లు వాళ్ళు 75% ఎలా ఉంది పర్సంటేజ్ చూపిస్తుంది. అయితే స్టూడెంట్ యాక్షన్స్లో కానీ మనం వెళ్తే ఇక్కడ మార్కుల ఎంట్రీ కనబడుతుంది. రెండోది చూసారు కదా, ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్, సబ్జెక్ట్ మ్యాపింగు ఈ విధంగా కనబడుతుంది. దాంట్లో మనం అసెస్మెంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అని ఉంది. మార్క్స్ ఎంట్రీ తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే. క్లాస్ టీచర్గా వెళ్ళి లాగిన్ అవ్వాలనుకుంటే క్లాస్ టీచర్గా మార్క్స్ వేయచ్చు, లేదా సబ్జెక్ట్ టీచర్గా వెళ్ళాలనుకుంటే సబ్జెక్ట్ టీచర్గా మార్క్స్ వేసి అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది. దాని కొద్దిగా పక్కకు స్క్రోల్ చేయండి, SA2 కనబడతాయి. SA2 మార్క్స్ అనేవి మనం ఇక్కడ సబ్జెక్టు ఇంగ్లీష్ అని తీసుకుని మీడియం ఏంటో తీసుకుని ఓపెన్ చేయగానే ఇక్కడ మనం మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది కనుక అది ఓపెన్ చేయగానే మ్యాథమెటిక్స్ అని కనిపించింది. ఆ అమ్మాయి పేరు కనిపించింది. ఆ అమ్మాయి ఏ మీడియంలో రాస్తుందో సెలెక్ట్ చేసాము. తర్వాత 50 మార్కులకు కానీ ఇక్కడ 2 SA అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ 2 తీసుకున్నారు. 30 మార్కులకి 20 మార్కులకి. మీరు ఇప్పటికే 30 మార్కులకి 20 మార్కులు వేసి ఉన్నట్లయితే వాటిని ఇక్కడ ఎంటర్ చేస్తే, దాన్ని సేవ్ చేస్తే మ్యాథమెటిక్స్ మార్క్స్ అనేవి సేవ్ అయిపోతాయి. తర్వాత EVS చూడండి, సేమ్ మళ్ళీ అదే విద్యార్థికి EVSని తీసుకున్నాం, ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసాం. అలాగే 30 మార్కులకి ఎన్ని రాశారు, అలాగే 20 మార్కులకి ఎన్ని వచ్చాయి కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసి 4 సబ్జెక్టులు ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేసి సబ్మిట్ కొడితే ఆ పిల్లవాళ్ళ మార్కులు చూపిస్తారు. ఇక్కడ మనకున్న 25 మంది పిల్లలు ఈ విధంగా కనబడుతున్నారు. మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత అవి రెడ్ నుంచి గ్రీన్లోకి వస్తాయి. ఆ విధంగా చూసుకోవడం ద్వారా ఇక్కడ మీరు స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ చేయొచ్చు. ఇది కూడా చాలా పాత విధానంలాగే చాలా సులువుగా చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చెప్తాను. ఒకసారి చూడండి, మనం అటెండెన్స్ యాప్ లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టూడెంట్లోకి వెళ్తారు. స్టూడెంట్లోకి వచ్చిన ఈ 4 యాక్షన్స్లోకి వెళ్తారు. యాక్షన్స్ నుంచి మీరు ఏం చేయాలి అంటే పెర్ఫార్మెన్స్ చూడక్కర్లేదు. యాక్షన్స్ కానీ చూసినట్లయితే అందులో మీకు పింక్ కలర్లో ఉన్న స్టూడెంట్ అసెస్మెంట్ అనేది ఉంది. ఆ అసెస్మెంట్లోకి వెళ్తారు. అక్కడి నుంచి మీరు మార్క్స్ ఎంట్రీలోకి వెళ్తారు. అక్కడ క్లాస్ టీచర్గా తీసుకుంటారు. సబ్జెక్ట్ టీచర్ అయితే సబ్జెక్ట్ టీచర్గా ఎంట్రీ చేస్తారు. ఈ విధంగా చేస్తూ ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనేది చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.